బిల్లులో ఒకసారి మీరు పరిశీలన చేయవలసిందిగా మన మంత్రి గారికి తెలియజేస్తాం. ఓకే ఓకే మంత్రి గారు. అధ్యక్ష, రోజువారీ గరిష్ట 10 గంటలు 8 నుంచి 10 గంటల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. కానీ వారానికి 40 గంటలు యథావిధిగా ఉంది అధ్యక్ష. అతను పర్సనల్ ఆబ్లిగేషన్, అతను రోజువారీ 8 గంటలు తీసుకోవాలా లేకపోతే 10 గంటలు తీసుకోవాలా అనేది అతని ఇష్ట ప్రకారం జరుగుతుంది అధ్యక్ష. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఇది ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్ గా 4 రోజులు పనిచేయటం వల్ల 40 గంటలు, తర్వాత రోజు 8 గంటలు పనిచేయటం వల్ల 48 గంటలు, అది వారానికి 48 గంటలు 5 రోజుల్లో అవుతుంది. కాబట్టి అధ్యక్ష, మిగతా 2 రోజులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి తీసుకురావడం, ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ 2 రోజులు వెసులుబాటు అనేది అతని కుటుంబంతో గడపడానికే అవకాశం ఇచ్చాం తప్ప ఆ కార్మికుడికి ఎవరైతే 8 గంటలు పని చేయాలనుకున్నారో అతను 8 గంటలు పని చేయొచ్చు అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అంటే చట్ట ప్రకారంగా 2 రోజులు సెలవు పెట్టుకోవచ్చండి, పెట్టుకోవచ్చు అధ్యక్ష. వారానికి 48 గంటలు పరిమితి అధ్యక్ష. సెలవు పెడితే ఇస్తాడా ప్రైవేట్ యాజమాన్యం? 48 గంటలు వాళ్ళ ఇష్టం అధ్యక్ష. వాళ్ళు 48 గంటలు పనిచేసిన 4 రోజుల 8 గంటలు అంటే 48 గంటలు అయిన తర్వాత వాళ్ళు 2 రోజులు సెలవు తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే అది చట్టంలో ఉందండి, అది ఆ బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అయ్యా బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అలాగే మహిళల గురించి, వాళ్ళ రక్షణ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. మనకు ప్రస్తుతం ఈ ఉమెన్ మహిళా కార్మికులు అనేవాళ్ళు ఏపీ వైడ్, ఆంధ్రప్రదేశ్ వైడ్ 24% ఉన్నారు అధ్యక్ష. అలాగే త్రూఅవుట్ ఇండియా చూస్తే 19% ఉంది అధ్యక్ష. దీన్ని మరి అలాగే కాల్ సెంటర్ కానీ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి సుమారు నైట్ 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే అవకాశం ఇవ్వగలిగితే ఈ యొక్క కార్మికుల సంఖ్య, మహిళా కార్మికుల సంఖ్య పెంచినట్టు ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ నైట్ పూట పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ డోర్ స్టెప్ దగ్గర రవాణా వాళ్ళని దింపే విధంగా కూడా ఇలా పొందుపరిచి ఉండడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మహిళల సమానత్వం అనేది మనం పాటించాల్సి ఉంది. దాంట్లో ఇప్పుడు మనకి ఖచ్చితంగా 24% మన ఏపీలో మహిళా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే మహిళలు ఇప్పటికే 2015 నుంచి రాత్రి వేళల్లో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ద్వారా ఇప్పుడు దాన్ని చట్టంలో మార్పు చేయడం మాత్రమే జరిగింది అధ్యక్ష. వారి భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించడం, ట్రాన్స్పోర్టేషన్ ఖచ్చితంగా కల్పిస్తున్నాం అధ్యక్ష. కల్పించాలని పెట్టడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన విషయంలో ఐటీ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 2 ఉంటాయి. ఐటీ సెక్టార్లో మీరు చెప్పినట్టు దానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అక్కడ ఎడ్యుకేటెడ్, అక్కడ దానికి కావాల్సింది దాని లేకపోతే వర్క్ ఫ్రమ్ హోము, లేకపోతే అక్కడ ఫ్యాక్టరీకి వచ్చేది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చినప్పటికీ చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. దీన్ని అందుకు ఒకసారి పునఃపరిశీలించండి. మేమేమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒకసారి పునఃపరిశీలించుకొని దానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకుని ఆలోచన చేయండి. దీనికి ఏదో మేము పెట్టాం కదా చేయాలనేది దయచేసి ఆ దృక్పథం కాకుండా అందరి తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ఆలోచన చేయండి. దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నారు బస్సులు పెడతాం, ఇది చేస్తామని, అవన్నీ కూడా ఫ్రేమ్వర్క్ చేసి ABCDEFలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే చట్టంలో అంతా ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఇవ్వలేదు. అవన్నీ కూడా మనం కల్పించుకోవాలి. అవన్నీ కూడా. 3వ విషయానికి వస్తే అధ్యక్ష, మనము చట్టం చేసినప్పటికీ అమలు జరిపినప్పటికీ చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి వచ్చినప్పటికీ ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరున్నారో వాళ్ళ తాలూకు ఒత్తిడితో, వాళ్ళ ప్రలోభలతో వాళ్ళు ఈ కార్మికుల తాలూకు శ్రమను దోచుకోవడానికి ఈ 10 గంటలు ఉంది కదా చెయ్యు అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రలోభ పెట్టి ఏదో తునమ పణం ఇస్తాము ఆ చట్ట ప్రకారం కాకుండా అని చెప్పి చేసే పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవంగా ప్రాక్టికల్ జరిగేది.
ఈ ప్రాజెక్ట్ జరిగాయి. కాబట్టి దయచేసి ఆలోచించే మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకొని ఇంకోసారి పెట్టండి. కాదనలే పెట్టి ఆలోచించి దానికి ఎవిడెన్స్ తో సహా ఇగో డిస్కషన్ జరిగాయి, ఇగో వీటన్నిటితో సంప్రదించాము, వీళ్ళందరితో చేశాము, అవన్నీ చేస్తే బాగుంటుంది అనేది మా తాలూకు సూచనగా మీకు మనం చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా అధ్యక్ష, ఈ బిల్ అంతా పరిశీలిస్తే ఎక్కడ కానీ ఫోర్స్ కానీ ప్రెజర్ కానీ ఏం లేదు అధ్యక్ష. ఆప్షన్ ఉంది, దీన్ని కూడా పరిగణలో తీసుకుంది. మంత్రి గారు అధ్యక్ష, ముఖ్యంగా మహిళలకి సమానత్వం ఇవ్వడానికే ఈ యొక్క బిల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇంతకు కూడా సమానత్వం ఇవ్వాలి. పని చేయించడంలోనా స్వామి? హక్కు కదండి, మహిళల హక్కు కదా. మహిళల హక్కు కదా స్వామి. మహిళలు కూడా సమాన హక్కు ఉంటుంది కదా పని చేయడం. ఇందాక చెప్పినట్టే అధ్యక్ష, చెప్పండి మంత్రి. ఇందాక చెప్పినట్టే మళ్ళీ చెప్తా ఉన్నాను అధ్యక్ష. మహిళలు ఇప్పటికే 2015 రాత్రి వేళల్లో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ద్వారానే ఇప్పుడు దాన్ని చట్టంలో మార్పు చేయడం మాత్రమే జరిగింది అధ్యక్ష. ఆ బిల్లో మీరు చెప్పిన బిల్ హ్యాస్ టు పాస్ అధ్యక్ష. దాంట్లో ఏమైనా విధి విధానాలు మీరు చెప్పినవి కూడా పరిగణలో తీసుకుని చిన్న మార్పులు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు అడుగుతున్నారు కాబట్టి